మన దేశం వైపే ప్రతి దేశం కూడా చూస్తుంది. భూమి మీద పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తుండేది ఈరోజు. అయినా ఈ సిచ్యువేషన్లో కూడా మన దేశాన్నే కొంతమంది కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. 100 మంది పిల్లల్ని కానీ ఈ దేశం మీద పందుల్లాగా వదిలేరు. సో పాక్ మీద యుద్ధం చేయడం వల్ల భారత్ మీద ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది మేధావులు అయితే అంటున్నారు. మేధావులని మాట్లాడితే వాళ్ళకి మేధావులనే పేరు ఎందుకమ్మా? పహల్గామ్లో కూడా హిందువా కాదా అని చెక్ చేసి చంపేశారు. పాకిస్తాన్ అనేది ఈ భూమి మీద లేకుండా పోద్ది. అంబేద్కర్ కూడా దాన్ని చదవలేదమ్మా. భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి, తెలుసా నీకు? నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మన ఇండియా బోల్డ్ మిలిటరీ మూవ్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడబోతున్నాం. స్పెషల్ గెస్ట్గా మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మదన్ గుప్తా గారు. రండి స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మన దేశం వైపే ప్రతి దేశం కూడా చూస్తోంది. ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసింది. 9కి పైగా ఉగ్రవాద స్థావరాలని పాకిస్తాన్లో మట్టుబెట్టారు. అలాగే 100 మందికి పైగా పాక్ సైనికుల్ని చంపడం జరిగింది, ఉగ్రవాదుల్ని చంపడం కూడా జరిగింది. సో ఇది పాకిస్తాన్కి, అలాగే పాకిస్తాన్కి మద్దతిస్తున్న దేశాలకి ఒక మెసేజ్ అని మనం చెప్పచ్చా? పాకిస్తాన్కి మద్దతిస్తున్న దేశాలు ఈ వర్డ్ కొంచెం సరి చేసుకుందాం అమ్మా. ఎందుకంటే ఇప్పుడు బికార్ దేశానికి ఎవడు మద్దతు ఇవ్వడు. చైనా మద్దతు ఇస్తుందా? పోనీ నిన్న అటాక్ జరిగింది, ఒక్క మాటైనా మాట్లాడిందా చైనా? మాది దేనికంటే తీయనైన అనుబంధం అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా. ఒక్క మాట మాట్లాడిందా? పోనీ టర్కీ మాట్లాడిందా? ఇంకా ఏ దేశమైనా మాట్లాడిందా? అండ్ మొత్తం 7 దేశాలకి మన అజిత్ దోవాల్ గారు బ్రీఫింగ్ ఇచ్చారు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో. సో ఒకటి, ఇట్స్ ఏ రోగ్ స్టేట్ అమ్మా. రోగ్ స్టేట్ని ఎవడు ఆదరించడు. అయిపోయింది. దట్ ఎరా వాస్ గాన్. మీకు 1971 వరకు, అంటే 1971లో జరిగిన యుద్ధం తెలుసు కదా. అవును. బంగ్లాదేశ్ని విముక్తం చేశాం. అప్పుడు 93,000 మంది సైనికులు మనకు చేతికి చిక్కారు. అఫ్కోర్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రెషర్స్ కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ పరిణతి, ఇవన్నీ కూడా ఇప్పుడు 2 రకాలుగా మనం యుద్ధం చేయాల్సి ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఒకటి సైనికపరమైన యుద్ధం, ఇంకొకటి రాజకీయపరమైన యుద్ధం. ఈ 2 జరుగుతాయి యుద్ధం అనేటప్పుడు. అఫ్కోర్స్ ఇంకొక రాజకీయపరమైన యుద్ధంలో అనేక రకాల వ్యూహాలు ఉంటాయి. సైనికపరమైనటువంటి యుద్ధంలో ఒకటే వ్యూహం, శత్రువుని మట్టుబెట్టడం. అండ్ ఇది పూర్తయింది అని అనుకోకండి. బొట్టు 1 రవ్వే పెట్టారు, ఇంకొంత మిగిలి ఉంది. 21 స్థావరాలను మన వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు 9 మాత్రమే, ఇంకొక డజన్ స్థావరాలు మిగిలి ఉన్నాయి. సో ఎప్పుడు జరుగుతుంది అనేది యూ కాంట్. అండ్ జస్ట్ నౌ, ఇవాళ మార్నింగ్ జరిగిన ఇష్యూ, లాహోర్లో మన సైనిక అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీ, దానిపైన బాంబింగ్ జరిగింది. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నది అంటే పాకిస్తాన్, ఎవరు బాంబ్ చేశారు అనేటటువంటి విషయం కూడా వాళ్లకు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. లాహోర్లో 4 చోట్ల బాంబింగ్ జరిగింది, 3 చోట్ల ట్రక్స్ పేలినాయి. అండ్ ఇవాళ మార్నింగ్ జరిగిన సంగతి. కానీ ఎవరు చేశారనేది కూడా మనం చేయలేదని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళకి ఎవరు చేశారో తెలియడంలా. సో వాళ్ళ ఏవియేషన్ సిస్టమ్ అట్లున్నది. దట్ ఏవియేషన్ సిస్టమ్ సప్లైడ్ బై ద చైనా. అది సరిగా పనిచేయట్లేదు. చేస్తే ఇదంతా ఎందుకుంటుంది? అవును. అండ్ 20 నిమిషాల్లో మన వాళ్ళు
సింధూర్ ఆపరేషన్ని ఇది చేశారమ్మా. 25 నిమిషాలు. రాత్రి 1:05కి స్టార్ట్ అయింది, 1:30కి కంప్లీట్ అయిపోయింది. సో 25 నిమిషాలు పట్టింది. మన వాళ్ళు వెళ్ళి 9 స్థావరాల్ని అక్యురేట్ పిన్ పాయింటెడ్ నిషాన్ ఓకే కొట్టి వచ్చారు వెనక్కి. వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ 4 ఫ్లైట్లు మన వాళ్ళని తరిమినాయి. ఓకే దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇదే ఏంటంటే 2 ఫ్లైట్లు తిరిగి వచ్చినాయి, 2 ఫ్లైట్లు తిరిగి రాలేదని. ఓకే ఒకటి F-16, ఒకటి ఇట్స్ అన్ అమెరికన్ ఫ్లైట్, ఓకే అండ్ ఇంకొకటి ఇది మన J-17 JS-17 చైనా వాళ్ళది. ఓకే నిన్న నేను ఒక కల్లాలతో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇట్లా చైనా ఇది కూలిపోయింది కదా, అది మన భూభాగం మీదనే కూలింది. అవును. అండ్ దట్ షోస్ S-400 ఎంత అక్యురేట్గా వర్క్ చేస్తుంది అనేది. అవును దిస్ ఇస్ సో. అండ్ ఆయన ఏమన్నాడంటే, సార్ చైనా ఫ్లైట్ అది దాంట్లో సరిగ్గా ఉండవు సార్, మన మామూలుగా మనం చైనా సరుకు అనుకుంటాం కదా అట్లే ఉంటుంది సార్ అది అని అన్నాడు. సో ఇది పరిస్థితి వాళ్ళది. ఓకే. సో ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా 2 డైనమిక్ లేడీస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒకళ్ళు ఇస్లామిక్ మతానికి చెందిన వాళ్ళు, అలాగే ఒకళ్ళు సిక్కు మతానికి చెందిన లేడీ. సో వాళ్ళే ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూసేదందమ్మా, ఒక స్త్రీ సింధూరాన్ని కోల్పోయింది. ఒక భారతీయ స్త్రీ సింధూరం ఎంత విలువైందో భారతీయ స్త్రీల చేతనే చెప్పించారు. అవును. సోఫియా ఖురేషి అండ్ అమ్మాయి పేరు ఏం పేరు, వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరు. అంటే మా ఆడబిడ్డలు కూడా మీ మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ దేశంలో వీర వనితలు పుట్టారమ్మా. ఈ దేశం వీర వనితలకు పుట్టినిల్లు. ఎప్పటి నుంచి, రామాయణ కాలం నుంచి, ఇప్పుడు కాదు రామాయణ కాలం నుంచి ఈ దేశంలో స్త్రీలు యుద్ధాల్లో పాల్గొన్నారు. దశరథుడితోటి యుద్ధానికి వెళ్ళినందుకే కదా కైకమ్మకు వరాలు ఇచ్చాడు. అవును. అంటే యుద్ధంలో పాల్గొన్నట్టేనా? మహాభారత కాలంలో శ్రీకృష్ణుడితో సత్యభామ యుద్ధానికి వెళ్ళిందా? వెళ్ళింది. మరి మన కాకతీయ రుద్రమదేవి ఏం తక్కువైనామే? ఝాన్సీ లక్ష్మీబాయి తక్కువైనామే? అబ్బక్క ఎంతమంది ఉన్నారు అసలు లెక్క పెడితే మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువ యుద్ధాలు చేశారు. ఓకే. సో భారతీయ స్త్రీ ఎంత గట్టిది అనేది ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు మోడీ. ఓకే. దీని ద్వారా వీళ్ళిద్దరూ. దాంట్లో ఇంకొక విషయాన్ని గమనించేవాలేదు, విదేశీ వ్యవహారాల అధికారి ఇంకొక ఆయన పాల్గొన్నాడు. ఆయన కాశ్మీరీ ఎక్సోడస్. ఓకే. కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డ కుటుంబాల నుంచి వచ్చినవాడు. సో ప్రపంచానికి చూపించదలుచుకున్నాడు ఇది ఒక కాశ్మీరీ ఎక్సోడస్, ఒక ముస్లిం వనిత, ఒక హిందూ వనిత. సో దిస్ ఇస్ ద ఇప్పుడు కూడా వ్యూహం అనేది చాలా అద్భుతంగా రచించారమ్మా. ఈసారి మీరు జాగ్రత్తగా కానీ గమనిస్తే ఇప్పుడు వాళ్ళు అటాక్ చేయాలా వద్దా? ప్రపంచ దేశాలు ఏమంటున్నాయి, మనం ఎక్కడ అటాక్ చేసాం? వీ హ్యావ్ నాట్ అటాక్డ్ ఎనీ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్. అక్యురేట్లీ వీ హ్యావ్ టార్గెటెడ్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ కదమ్మా. అవును. మరి ఇప్పుడు నా మీద టెర్రర్ అటాక్ జరిగితే నేను రిటాలియేట్ టెర్రర్ క్యాంప్స్ మీద చేశాను. కరెక్ట్. సో ఏ దేశమైనా నిన్ను ఎక్కడ తప్పు పట్టింది చెప్పు నాకు.
అయినా ఈ సిచ్యువేషన్లో కూడా మన దేశాన్నే కొంతమంది కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఉన్నారు, మన దేశంలోనే మన దేశంలో ఉన్నారు కరెక్ట్ బడ్డుబడుద్దాయిలు. అయితే ఏ దేశంలో అయినా దేశాన్ని కించపరిచినా దేశం గురించి తప్పుగా మాట్లాడినా జైలు శిక్ష అనేది ఉంటుంది. ఎందుకంటే ఉరేసి పడిన ఒక అమ్మాయి ఇట్టాటి ఎదవల్ని ఈ దేశంలో తింటా, ఈ దేశంలో ఇచ్చేస్తా, భారత్ తేరే టొకడే హోంగే అంటారా? దానికి ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారా? చెప్పుతో కొట్టకుండా ఎదవల్ని. అండ్ చాలా మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, రాజకీయ నాయకులు మేధావులని మాట్లాడితే వాళ్ళకి మేధావులనే పేరు ఎందుకమ్మా? వాళ్ళు చదివింది చదువా? అది చదువు ఏం నేర్పించాలా నీకు? నీ దేశం పట్ల అభిమానాన్ని నేర్పించాలా, నీ దేశం పట్ల భక్తిని నేర్పించాలా, నీ దేశం పట్ల నిబద్ధతను నేర్పించాలా? అవునా కాదమ్మా? కరెక్ట్. ఇంకా అటువంటి అవేవి నేర్పించని చదువు ఎలా అవుతుంది? అది చదువు కాదు, వాళ్ళ ఈ జన్మలు కాదు. సో పాక్ మీద యుద్ధం చేయడం వల్ల భారత్ మీద ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది మేధావులు అయితే అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంట? అమ్మాయి, నేను ఒక విషయం చెప్తాను నేనమ్మా. ఎప్పుడైనా యుద్ధం వాంఛనీయం కాదు, కానీ యుద్ధం అనివార్యమైనప్పుడు దానికి సిద్ధం కావాలా. ఎంతమందిని నీ వాళ్ళను పోగొట్టుకుంటూ ఉంటావు చెప్పు నాకు. మన హైదరాబాద్లో ఎన్ని అటాక్స్ జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అమాయక ప్రజలు. మన హైదరాబాద్లో లుమిని పార్క్లో కానీ గోకుల్ చాట్లో కానీ జరిగినటువంటి బ్లాస్టుల్లో ఏదో కాస్త రిలాక్స్ కావడానికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఏదో కాస్త తిందామని వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారమ్మా. అవును, శవాల గుట్టల్ని చూసాం, రక్తపు టేర్లను చూసాం. ఎలా ఇంకా ఎన్నేళ్ళు చూస్తాం ఇట్లా? ఎక్కడ భారతదేశంలో బాంబు దాడి జరగని సిటీ అంటూ ఉందా? కరెక్ట్. మరి దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలన్నా పర్లేదా? ఆ పులి స్టాప్ పెట్టడం ఇప్పుడు మొదలైంది అని అనుకుంటున్నా. ఇది కూడా పులి స్టాప్ పెడతారా లేదా అనేది నాకు తెలియదు, కానీ బట్ నేనైతే అనుకుంటున్నా మోడీ చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనేది నా అభిప్రాయం. వివక్ష గురించి ఉందా? ఎందుకంటే పహల్గామ్లో కూడా హిందువా కాదా అని చెక్ చేసి చంపేశారు. అక్కడికి ఎక్కడైనా మన మొత్తం చరిత్ర చదువుకోమ్మా, మొత్తం చూడు, ఎక్కడైనా జాతి వివక్ష ఉందేమో చూడు, గమనించు. ఉందేమో చెప్పు నాకు. వీడు ఫలానవాడు కాబట్టి చంపుతున్నాను అన్నది ఎక్కడైనా ఉందా? మహాభారత యుద్ధం మొత్తం తీసుకుంటే వీడు ఫలానవాడు కాబట్టి చంపామని ఉందా? లేదు. పోనీ రామరావణ యుద్ధం మనకు జరిగిన ఈ రెండు యుద్ధాలు ఇది ఐతిహాసికంగా, ఆ రెండు యుద్ధాల్లో మనం ఎక్కడైనా ఇదిగో ఫలానా దేవుణ్ణి పూజిస్తున్నావు కాబట్టి చంపుతాను, లేకపోతే ఫలానా దేవుణ్ణి పూజించడం లేదు కాబట్టి చంపుతాను, ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయమ్మా? లేదు. ఇస్లాం అనేది పుట్టిన తర్వాత, క్రిస్టియానిటీ అనేది పుట్టిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద అటువంటి ఆలోచనలు మొదలైనవి. ఓకే, మా దేవుణ్ణి నమ్మకపోతే చంపేస్తాం. ఇప్పుడు క్రిస్టియన్ క్రూసేడ్స్ ఏంటి? ఈరోజు క్రిస్టియన్స్ కొంత శాంతి దీన్ని పాటించడం నటిస్తున్నారని అనుకుంటాను నేను. అండ్ ఇస్లాం తీవ్రవాదులు అందరూ ఎవరమ్మా? ఎవరు తీవ్రవాదులు? ఇస్లామిక్. మరి మనం మళ్ళా మతానికి టెర్రరిజం ఉండదని మాట్లాడతాం. టెర్రరిస్టులు అందరూ నేను ముస్లింలందరూ టెర్రరిస్టులు అని చెప్పట్లే, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. ఓకే, కాదా? అవును, కరెక్ట్. పాక్లో కూడా మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన యుద్ధంలో కూడా మన ఇండియా వాళ్ళు దాని మీద వార్ చేసినప్పుడు కూడా ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదని పాక్ చెప్తూనే ఉంది, కానీ వాళ్ళకి అధికారికంగా లాంఛనాలు కూడా చేసింది. పాక్ ఎక్కడ చెప్పిందమ్మా? అరే మేము పెంచి పోషిస్తున్నాం 30 సంవత్సరాల నుంచి అని వాళ్ళ రక్షణ శాఖ మంత్రి యూకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో వాళ్ళు క్లియర్గానే ఉన్నారమ్మాయి. ఓకే. అండ్ అక్కడ ఉండే
ప్రజలు కూడా ఏం తక్కువైన వాళ్ళు కాదు. ఉమ్, ఎన్ని బ్లాస్టమీ కేసులు చూడలేదమ్మా మనం. అవును. మరి ఉమ్, ఈశ్ నింద అంటారు దాన్ని. ఉమ్, అదొక పిచ్చి వాళ్ళ రాజ్యం అమ్మా. ఓకే. నీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటావా? ఇక్కడ ఉమ్, ప్రపంచంలో అత్యంత ఎక్కువ మానసిక రోగులు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అని అంటే అది పాకిస్తాన్. Okay. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇది ఇస్తున్నటువంటి విషయం. ఉమ్, మానసిక రోగులు ఎక్కువగా ఉన్నటువంటి దేశము పాకిస్తాన్. ఉమ్. అయితే చాలా మంది నాయకులు అంటూ ఉన్నారు పాకిస్తాన్ మీద యుద్ధం దేనికి, అదేమన్నా నువ్వు అన్నా నీ అసలు క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాల మళ్ళా. చెప్పండి. నువ్వు ఆర్థికంగా దెబ్బతింటాం కదా, అవును. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయమ్మా. ఆర్థికంగా ఇబ్బందులు ఉండవని కాదు, ఎప్పుడు కూడా ఏ యుద్ధం జరిగినా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము చిన్నప్పుడు ఒక సామెత వింటూ ఉండేవాళ్ళం. కోర్టుకు ఎక్కిన వాడు, ఓడినవాడు గెలిచినవాడు ఇద్దరు ఏడుస్తారంట. అట్లా యుద్ధానికి పోయినవాడు గెలిచినవాడు ఏడుస్తాడు, ఓడినవాడు ఏడుస్తాడు. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో మనం చూసాం, మనల్ని బ్రిటిష్ వాళ్ళు వదలడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. వాళ్ళు గెలిచారు, అవును, కానీ గెలిచి ఓడారు. సో యుద్ధం అన్నప్పుడు ఆ లాసెస్ ఉంటాయి, కానీ ఎంత మినిమైజ్డ్గా లాసెస్ని మనం వర్కౌట్ చేసుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం 9 అటాక్స్ చేసామమ్మా, 24 మిజైల్స్ని మనం యూజ్ చేసాం. నీకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? వాళ్ళకి ఎంత ఖర్చు అయింది? పోనీ వాళ్ళు ఏమన్నా టార్గెట్ని వర్కౌట్ చేశారా? వాళ్ళకి 2 విమానాలు, ఒకటి MiG-16, ఒకటి చైనా విమానం FS-17, 2 విమానాలు పోయినాయి వాళ్ళకి. అంటే అధికారికంగా 2 విమానాలు పోయినాయి. సో దీనివల్ల వాళ్ళకెంత లాసు? అసలే అడుక్కు తినే దేశం, వాళ్ళ ప్రధాని ఏదైనా దేశానికి వస్తున్నాడు అని అంటే ఆ దేశం వాళ్ళు భయపడుతున్నారు, వీడి బొచ్చలో ఏమేయాలా అని. సో అటువంటి బికారి దేశానికి యుద్ధం అవసరమా? మనతోటి యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం ఆ దేశానికి ఉందా? లేదు. కానీ మనల్ని ప్రతిసారి, ఇప్పుడు వాడు ముషర్రఫ్ వాడు మాట్లాడాడు, వీ విల్ బ్లీడ్ ద ఇండియా విత్ 1000 కట్స్ అని. సో ఇఫ్ ఇండియా రిటాలియేట్ దెన్ క్రోర్స్ ఆఫ్ కట్స్. పాకిస్తాన్ ఉంటుంది అనుకుంటున్నావా? దెన్ సో సమాధానం నీ దగ్గర నుంచే వచ్చింది. మన వాళ్ళు తిరగబడితే ఎవరో ఉండరు అక్కడ. మరి బలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు, వర్దీ మిలేతో వారదెంగే, అంటే సైనిక దుస్తులు కనిపిస్తే చంపేస్తున్నారు. దానికని ఇప్పుడు బలూచిస్తాన్లో కొన్ని స్థావరాలు ఉన్నాయి కదా, సైనిక స్థావరాలు. ఆ సైనిక స్థావరాలకు కావాల్సినటువంటి సరుకులు గిరుకులు అన్ని పంపించాలి కదా, అమ్యునిషన్ సరుకులు పంపించాలి కదా. వాటికి అవి దేంట్లో వెళ్తాయి? మిలిటరీ ట్రక్కుల్లో వెళ్తాయి. మిలిటరీ ట్రక్కులు కాదు, సాధారణ ట్రక్కుల్లో పంపిస్తున్నారు. మిలిటరీ ట్రక్కుల్లో పంపిస్తే లేపేస్తారని. అండ్ వాళ్ళ సైనికులకి వాళ్ళ సైనికుల దుస్తులు ఇప్పించి వాళ్ళ చేత తెల్ల డ్రెస్ వేయించి పైజామా లాల్చి వేసుకుంటారు కదా, ఆ పైజామా లాల్చీలు వేసి పంపిస్తున్నారు. అట్ట పంపిస్తున్నా కూడా 2 ట్రక్కులను లేపారు ఈ ఉదయం. సో పైజామా సైన్యం అది. ఇటే దాని గురించి అసలు. అండ్ అమ్మాయి, అవర్స్ ఈస్ ద 5th ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో హౌ మచ్ లాస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్? ఇట్స్ వెరీ మినిమల్. అండ్ ఓడిన దేశం దగ్గర నుంచి మనం ఖచ్చితంగా దాన్ని వసూలు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ బికారి దేశం వాడి దగ్గరే ఉంటుంది, కానీ వాడు మళ్ళీ బొచ్చు పట్టుకొని వస్తాడు. సో పరశురాముల్లాగా మన దేశం వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే చాలామంది నమ్మట్లేదు, దాని మీద జోకులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఆన్సర్ చెప్తారు?
యాదవాళ్ళకు మనం ఏందమ్మా ఆన్సర్ ఇచ్చేది? ఉమ్, ఇప్పుడు ఒక్క విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అమ్మాయి. ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉమ్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఉమ్, అనవసరమైనటువంటి పుకార్లని నమ్మి ప్రచారం చేయొద్దు. మనకు అధికారికమైనటువంటి వార్తలు ప్రభుత్వమే ఇస్తున్నది. సో వాటిని గురించి ఆలోచించండి. ఇప్పుడు ప్రభుత్వంతో నిలబడాల్సినటువంటి సమయం ఇది ఉమ్, మనం. కాబట్టి మనం ఇంకా ఇప్పుడు పాలు దాగి రొమ్ము గుద్దేటటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి అటువంటి ఎదవలని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? సో పాక్ కూడా గట్టిగానే బదులు తీర్చుకుంటుంది అని అనుకుంటున్నారా? గట్టిగా బదులు తీర్చుకోవడానికి గట్టితనం ఉంటే కదమ్మా. ఉమ్. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, మెషినరీ లేదు, ఎందుకని అలాగా అంటే మాటలు మాట్లాడుతున్నారు? దాన్ని లాహోరీ చూరన్ అంటారు. ఓకే. అంటే లాహోరీ చూరన్ అని అంటే వాళ్ళు మాటలు మాత్రమే మాట్లాడతారు. ఉమ్, మాటలకు మాత్రమే వాళ్ళ దగ్గర ఇది ఉన్నాయి. కనీసం అది కూడా మాట్లాడనీకపోతే ఎట్టమో మనం. వాళ్ళ దగ్గర ఎట్టాకు సామర్థ్యం లేదు. ఉమ్, అమ్మాయి మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను నేను. ఉమ్, నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న కామన్ పీపుల్ని రే 3 యుద్ధాలు ఓడిపోయారు కదా, మీరు మళ్ళా భారతదేశంతో యుద్ధం ఎందుకు రాని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏందో తెలుసా నీకు? ఉమ్. 3 యుద్ధాలు మనం గెలిచాం సార్ అని అంటారు. ఎందుకని? వాళ్ళు అక్కడ చెప్తారు చిన్నప్పటి నుంచి. ఓకే. బ్రెయిన్ వాష్ చేయడం అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే జరుగుద్ది. ఓకే. ఓకే. 3 యుద్ధాలు గెలిస్తే 93,000 మందిని మనవాళ్ళు ఎందుకు పట్టుకున్నారమ్మా? అవును. అంటే నీకు ఇంకొక విషయం చెప్పమంటావా? నువ్వు విశాఖపట్నం ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను. విశాఖపట్నం బీచ్ రోడ్కి వెళ్ళావా? వెళ్ళాను. బీచ్ రోడ్లో ఒక జలాంతర్గామి అక్కడ డిస్ప్లే చేస్తుంటారు, తెలుసా నీకు? చూసావా? చూసావు కదా. అదేంటో తెలుసా నీకు? 1971లో అది పాకిస్తాన్ జలాంతర్గామి మన వాళ్ళు పట్టుకొని అక్కడ ప్రదర్శన కోసం పెట్టారు. ఓకే. అండ్ నిన్న కాక మొన్న వచ్చిన వార్తలు ఏంటంటే వాళ్ళ జలాంతర్గాములు 2 పనిచేయడంలా. ఓకే. సో ఇటువంటి పరిస్థితులు. అండ్ అమ్మాయి యుద్ధం చేయడం అనేది మొదలు పెడితే కరెక్ట్గా 4 రోజులకు సరిపడా అమ్యునిషన్ కానీ ఆయిల్ రిజర్వ్స్ కానీ ఫినాన్షియల్ సిస్టమ్ కానీ వాళ్ళ దగ్గర 4 రోజులకు సరిపడా లేదు. ఓకే. ఇంకా వాళ్ళు ఏం యుద్ధం చేస్తారమ్మా? వాళ్ళని చూసి ఇక్కడ ఉండేటటువంటి పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి, తెలుసా నీకు? ఐడియా లేదు. నీ హైదరాబాద్లోనే ఉన్నాయి పాకిస్తాన్లు. హైదరాబాద్లోనే ఉన్నాయి పాకిస్తాన్లు. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ. పాకిస్తాన్ ఈజ్ ఎ థాట్. ఓకే. అది इट्स ए सोच. पाकिस्तान एक देश नहीं है, एक सोच है. ఆ సోచ్ భారతదేశంలో 700 చోట్ల ఉన్నాయి. సో చాలామంది పాకిస్తానీలు మన హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. సో వీళ్ళని పంపించేస్తున్నారు మన ఆర్మీ వాళ్ళు. అండ్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం? ఏం ప్రాబ్లం అంటే రివర్స్ అయ్యే అవకాశం? అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తుంటే సంతోషించకుండా మళ్ళా దానివల్ల ప్రాబ్లం వస్తుందా? ఏంది చాలా మంది భయపడుతున్నారు. మానవతా దృక్పథం మన కోర్టులు ఉన్నాయి కదా, పనికి వాళ్ళని జడ్జి అంటాడు మానవతా దృక్పథం. ఏం మానవతా దృక్పథం? నీ వాళ్ళని చంపినప్పుడు మానవతా దృక్పథం నీకు కనిపించలా? ఏ భారతదేశపు నీళ్లు తాగలేదా? లేకపోతే ఇక్కడ గాలి పీల్చడం లేదా? ఆ మాత్రం పౌరుషం లేదు నీకు? భారతదేశంలో పుట్టలా? ఎలా చిన్న వాళ్ళు ఇదిలిచ్చే చిల్లర డబ్బుల కోసం ఇక్కడ పాకిస్తాన్ పాటలు పాడేటటువంటి ఎదవలు ఉన్నారు. అమ్మాయి ఇప్పుడు నేను మీ ముఖంగా మోడీ గారికి ఇంకొక వినతి చేయదలుచుకున్నా. అయ్యా ముందు
పాకిస్తాన్ సంగతి తర్వాత చూస్తూ భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ల సంగతి చూడవా అని. చాలా మంది అంటున్నారు కదా, మోడీ వచ్చాకే యుద్ధాలు మొదలయ్యాయి, మోడీ ఎక్కడైనా వచ్చాకే ఎక్కువ ఎక్కడ బ్లాస్టులు కూడా యుద్ధం జరుగుతాయి. అయింది చెప్పు నాకు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ యుద్ధం అయింది చెప్పు నాకు. పాకిస్తాన్ ఇప్పుడు ఇది కూడా ఒక రాజకీయ స్ట్రాటజీ అని చెప్పి కాంగ్రెస్ పీరియడ్లో 3 సార్లు యుద్ధం జరిగింది కాంగ్రెస్ పీరియడ్లోనే. ఓకే. ఒకసారి ఈయన వాజ్పేయి ఉన్నప్పుడు ఒక యుద్ధం జరిగింది. అఫ్కోర్స్ అది చాలా చిన్న ఇది. సో తక్కిన 2 యుద్ధాలు ఎక్కడ జరిగినాయి, ఎవరున్నప్పుడు జరిగినాయి? కాంగ్రెసే కదా. అవును, చాలా మంది మోదీ రాజకీయ స్ట్రాటజీగా ఇది చూస్తున్నారు చాలా మంది కూడా. వాళ్ళకి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? అన్నిట్లో రాజకీయాలు చూస్తే ఎట్లమ్మా. ఇప్పుడు 1971 యుద్ధంలో అటు ప్రతిపక్షాలు ఇటు పాలక పక్షాలు అన్నీ కలిసి ఒక తాటి మీద నిలబడ్డాయి. అందరూ ఇందిరాగాంధీని ఆ రోజు సపోర్ట్ చేశారు. ఇటువంటి సమయంలో మనం ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ఇప్పుడు మోడీకి అండగా నిలబడమండిగా చెప్తున్నది నేను. ప్రభుత్వానికి, అది నీ ప్రభుత్వం, పార్టీ ఏదైనా కావచ్చు తర్వాత విషయం, అది నీ ప్రభుత్వం. నీ ప్రభుత్వానికి అండగా నిలబడాలి, నీ సైన్యానికి అండగా నిలబడాలి. ఆ విషయం మనం ఆలోచించకుండా ఇక్కడ మనం సైన్యాన్ని గురించి లేకపోతే ప్రభుత్వాన్ని గురించి ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటారా? ఇదే రాజకీయాలు మాట్లాడుకునే సమయం. అంటే అలా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా లేకపోలేరు కదా. నీ దేశం అమ్మా ఇది. నువ్వు తింటున్నావు, ఇక్కడ హాయిగా ఉంటున్నావు, కానీ నీ దేశాన్ని, నీ సైన్యాన్ని, అమ్మాయి అదే ఇంకొక దేశంగానైతే ఇజ్రాయెల్ తీసుకోమ్మా. పాపం ఎన్నిసార్లు యుద్ధం చేస్తోంది, అవును, ఎన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తుంది, కానీ వాళ్ళ ప్రజలు వాళ్ళతోటి ఎట్లుంటున్నారు? సపోర్ట్ చేస్తారు. నీకు దేశం అంటే తెలియదు, దేశభక్తి లేదు, అండ్ ప్రతి దాంట్లో రాజకీయం చూస్తావు. ఈరోజు ఇంకొక దేశంగానైతే భూమి మీద పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తుండేది. ఈరోజు ఇప్పటిదాకా పాలించినటువంటి పాలకుల అసమర్థత ఇన్నేళ్లు పాకిస్తాన్ అక్కడ నిలబడి ఉండడానికి కారణమైంది. ఈసారి ఖచ్చితంగా 4 ముక్కలు అవుద్ది, నువ్వేం డౌటే అక్కర్లే. పీఓకేని మనం తీసుకుంటాం, గిల్గిట్ బల్తిస్తాన్ని మనం తీసుకుంటాం, అండ్ ఇటు పఖ్తూన్ఖ్వా, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇటు బలూచిస్తాన్ ఇదవుద్ది. ఇంకా మిగిలేదు 2, ఒకటి సింధ్ ప్రావిన్సీ అండ్ పంజాబ్ ప్రావిన్స్. సో ఇప్పటికీ కూడా పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత కూడా చాలా మంది కాశ్మీర్ మంది కాదు అనే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకని అలా అంటున్నారు? ఎందుకని ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఏది మంది? ఇప్పుడు నీకు ఇక్కడ ఎంత దొంగలు ఉన్నారంటే, దొంగలు మన బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఓటు, రేషన్ కార్డులు, ఇక్కడ అడ్రస్లు అవన్నీ ఏర్పాటు చేసేటటువంటి దుర్మార్గులు ఉన్నారమ్మా, దేశద్రోహులు ఉన్నారు ఇక్కడ. అవును, అది దేశద్రోహం కాదు. అట్టటి వాడికి ఇది నీకు వాడి దేశం అని ఎట్లా అనిపిస్తుంది? నిన్న ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక 22 మంది ఆడవాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తే 100 మంది పిల్లల్ని కానీ ఈ దేశం మీద పందుల్లాగా వదిలేరు. ఓకే, 100 మంది, 22 మంది ఆడవాళ్ళు 100 మంది పిల్లల్ని కన్నారు. నెక్స్ట్ టీం కూడా తయారు చేశారండి. కాబట్టి
ఇది సరి అయిన సమయం, సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు. అండ్ చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులేస్తున్నారు. ఖచ్చితమైనటువంటి చాణక్య నీతిని అనుసరిస్తున్నారు మన ప్రభుత్వం. సామధాన్ దండ్ భేద్ అంటారు. అటు డిప్లొమాటిక్ వేలో జయశంకర్ గారు కానీ అజిత్ దోవాల్ గారు కానీ వీళ్ళు డిప్లొమాటిక్ వేలో వర్కౌట్ చేస్తుంటే, అండ్ దామ్ ఫినాన్షియల్గా దీన్ని కట్టడి చేస్తున్నారు. ఓకే, పాకిస్తాన్కి ఫినాన్షియల్ అష్టదిగ్బంధనం లాగా ఎయిడ్ దొరకకుండా. అండ్ వాళ్ళ అమ్మాయి నీకు ఒక మంచి ఇది చెప్తానమ్మా. వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ దేశంలో అయినా గుర్తుపెట్టుకో బాగా, ఇది ఇట్స్ ఏ అండర్లైన్డ్ రూల్. ఓకే, యుద్ధం అనగానే ఆ దేశంలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ కింద పడిపోద్ది. ఓకే, అవును, ఏ దేశంలో అయినా. అవును. పాకిస్తాన్లో కుప్ప కూలిపోయింది. 6,000 పాయింట్లకి దిగువకు వచ్చేసింది. భారతదేశంలో ఎంత ఇదైందో తెలుసా? 21 పాయింట్లు. ఓకే, అంటే నీ దేశ ప్రజలకి నీ పాలకుల మీద, దేశం మీద ఎంత నమ్మకం ఉన్నది అనేది ఈ ఒక్క నిదర్శనం చాలు. అవునా కాదమ్మా? కరెక్ట్. అండ్ ఎఫ్ఐటిఎఫ్లో వాళ్ళ ఫండ్స్ రాకుండా అడ్డుకుంటున్నారు. సో అన్ని రకాలుగా అక్కడ ఉండేటటువంటి ఆర్థిక వనరుల్ని దెబ్బతీస్తున్నారు. సామ్ దామ్ సింధూర్ దండ్. అవును. నీకెంత ఖర్చు అయిందమ్మా దానికి? మన వాళ్ళు దాన్ని ఏమంటారు, ఊరికే టెస్ట్ మిసైల్స్ అంటారు కదా. టెస్ట్ మిసైల్స్కి ఎన్ని మిసైల్స్ వాడతారో అన్ని మిసైల్స్ వాడారు. దండ్ భేద్. జాగ్రత్తగా ఆలోచించు, చూడు. ఏం అనౌన్స్ చేశారు? 7వ తారీఖు మాక్ డ్రిల్ చేస్తాము ఇక్కడ. అవును, అన్ని జాగ్రత్తలు చెప్తాము. ఎవరైనా ఏమనుకుంటారు? సో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అటాక్ చేయరు. ఇదంతా వీళ్ళకు ఈ మాక్ డ్రిల్స్ ఇవన్నీ చేసి తర్వాత అటాక్ చేస్తారు అని. అవును, అదే అనుకుంటారు. సో దీన్ని మళ్ళించారు, కొట్టారు. అందరి దృష్టిని మాక్ డ్రిల్ వైపు మళ్ళించి యుద్ధం మాత్రం అక్కడ చేశారు. మన వాళ్ళ దృష్టినే కాదు, వాళ్ళ దృష్టిని కూడా. కరెక్ట్. సో సామ్దాన్ దండ భేద్ చాణక్య నీతి కరెక్ట్గా అప్లై అయిందా లేదా? అవును. అండ్ ఇంకొకటి, 70 సంవత్సరాల నుంచి అమలవుతున్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేశారా? అవును. ఇంకేం కావాలమ్మా? సో ఎన్ని రకాలుగా. అండ్ మన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు ఆపేశారు. ఇంకొకటి, ఆయిల్ అందడానికే అవకాశం లేకుండా సముద్రంలో మన ఫ్లీట్స్. ఓకే. అండ్ విమానాలు కూడా ఆపేశారు. మన 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 జలసేన వాళ్ళకి ఆయిల్ కూడా రావడానికి అవకాశం లేదు సముద్ర మార్గంలో. అండ్ విమాన మార్గంలో ఎట్లా రాదు? విమానాలు ఆపేశారు. ఇంకా వాళ్ళకు వచ్చేటటువంటి ఇదేంటి చెప్పు నాకు? ఇంకా భూతలం నుంచి రావాలా? భూతలం నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? ఎటు నుంచి వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావాలా? ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పట్టుకొని ఉన్నారు. లేదు ఇటు గ్వాదర్ పోర్ట్ నుంచి వస్తుంది అనుకుంటే మన వాళ్ళు సీని కవర్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ గ్వాదర్ పోర్ట్ నుంచి వచ్చినా బలూచిస్తాన్ వాళ్ళు ఆపుతారు.
సో ఎట్ సైడ్ నుంచి మార్గం లేకుండా దీన్ని అసలు యాక్చువల్గా ఇది దీన్ని ఇట్స్ లైక్ ఏ పైథాన్. ఓకే. ఇప్పుడు కొండ చిలువ ఏదైనా జంతువుని ఎట్లా తింటుంది? ఉడుం పట్టినట్టు పట్టుకొని మొత్తం చుట్టేస్తుంది. అవును, చుట్టేస్తుంది. చుట్టేసి మొత్తం అష్టదిగ్బంధనం చేసి తర్వాత తినడం మొదలెట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ అలాగే ఉంది. అది అన్ని అమ్మాయి ఈసారి యుద్ధం జరిగితే ఇంకొక 50 సంవత్సరాలు భారతదేశం హాయిగా నిద్రపోవచ్చు. మన పేరెత్తడానికి కూడా భయపడతారు వాళ్ళు. పేరెత్తడానికి అసలు అక్కడ ఎవరైనా ఉంటే కదా. కరెక్ట్. ఇప్పుడు ఎందుకమ్మా మన వాళ్ళు మిసైల్స్ మన వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసాం అనగానే అక్కడ రాజకీయ నాయకులు ఉండరు, సైనికాధికారులు ఉండరు. తెలుసా మీకు? ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నింటినీ ఇతర దేశాలకు పంపించేశారు. అంటే వీళ్ళు కూడా ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. అమ్మాయి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నువ్వున్నావమ్మా, నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి వెళ్తున్నావు. నిన్ను ప్రోత్సహించేటటువంటి నీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేకపోతే నీ అన్నదమ్ములు మీ వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తూ నీకెందుకమ్మా మేము ఉన్నాం కానీ ముందుకు నడువు అని అన్నారు అనుకో, నీకు ఎంత బలం ఉంటుంది? కరెక్ట్. సపోర్ట్ ఉంటే బలం ఉంటుంది కదా. అదే నిన్ను వెనక్కు లాగుతూ ఉంటే ఆడపిల్ల వీని బ్యాడికి పోయేది, కూర్చో ఇంట్లో కూర్చొని పని చేయి ఇట్లా చెప్తూ ఉంటే బలహీనమైపోతుంది. నీ మొరాలిటీ పడిపోదా? అవును, కరెక్ట్. ఏం చేయలేనేమో అనిపిస్తుంది. ఇది ఏది భారతీయ సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి ఉన్న తేడా. పాకిస్తాన్ సైన్యానికి ఖచ్చితంగా తెలుసు తమ దేశము తమ తోటి లేదు అని. భారతీయ సైన్యానికి నా దేశం నాతో పాటు ఉన్నది అనేటటువంటి ఒక గర్వము, ఒక ఆత్మస్థైర్యము, ఒక ధైర్యము, నేను నా దేశం కోసం పోరాడుతున్నాను అనేటటువంటి ఒక జోష్ భారతీయ సైన్యంలో ఉంటుంది. అది వాళ్ళకు ఉండదు. అండ్ పాకిస్తాన్కి సంబంధించి కూడా చాలా మంది సైనికాధికారులు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అమ్మాయి నీకు ఎంత నికృష్టమైనటువంటి దేశం అంటే, అమ్మా నీ సైనికుడు చనిపోయాడమ్మా, వాడు నా సైనికుడు కాదు అని వదిలేసుకునేటటువంటి దేశం ఏదైనా ఉంటుందమ్మా? పాకిస్తాన్ తప్ప. అఫ్ కోర్స్ ఈ మధ్య చైనా కూడా మన వాళ్ళు 60 మంది చంపితే తూచి ఎవరిని చంపలేదని అన్నారు. అవును. అండ్ ఎందుకు అంటే కార్గిల్ యుద్ధంలో నిన్న వాళ్ళ మంత్రి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడాడు. ఇది పాకిస్తాన్ మంత్రి పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడాడు. కార్గిల్ యుద్ధంలో వాళ్ళ సైన్యం డిజోన్ చేసుకుంటే వాళ్ళని మన సైన్యం వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళని కప్పెట్టారు. ఇంకా మొరాలిటీ ఎక్కడుంటుందమ్మా సైన్యానికి? అవును. మరి చస్తే వీళ్ళు కనీసం నాదని అని కూడా అనరు, వీళ్ళ కోసం సావడం ఎందుకు అనుకోరా? అవును, కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం సైన్యం పరిస్థితి అది అక్కడ. కాబట్టి మనం వాళ్ళ పిరికోడిని చూసి భయపడేది ఏందమ్మా? టెర్రరిస్టులు పిరికి వాళ్ళు నంబర్ 1. ఎవరిని చంపుతారమ్మా వాళ్ళు? చేతిలో తుపాకీ ఉన్నవాడికి ఎదురుగ్గా పోతారు వాళ్ళు. ఎవరిని చంపుతున్నారు చెప్పు? అమాయక ప్రజల్ని, చేతిలో ఏమి ఆయుధాలు లేనటువంటి వాళ్ళని ఎదిరించలేని వాళ్ళని చంపుతున్నారు. రమను ఒక్క సైనికుడికి ఎదురుగ్గా నిలబడమను టెర్రరిస్ట్ని. వాళ్ళకి అంత ధైర్యం లేకనే అమాయక ప్రజల మీద పడుతున్నారు. మరి పిరికి ఎదవాలంటారా వాళ్ళని ఇంకేమన్నా అంటారా? అవునా కాదమ్మా? కరెక్ట్. సో ఇప్పుడు
నీకు అన్నిటికీ చూడు, మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక దేశాన్ని కట్టడి చేస్తున్నాం. అవును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దౌత్యపరంగా, ఆర్థిక పరంగా, అండ్ వనరుల పరంగా, ట్రేడ్ పరంగా, అన్ని రకాలుగా ఇది యుద్ధం. ఎన్ని రకాల యుద్ధాలు చేస్తున్నాం తెలుసా? అండ్ డిజిటల్ వార్ఫేర్ చేస్తున్నాం తెలుసా నీకు? వాళ్ళ వెబ్సైట్లు, వాళ్ళ ఇవన్నిటిని కూడా హ్యాక్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇంకా ఒక విషయం ఏంటంటే, వాళ్ళ మొత్తం సీసీటీవీ వ్యవస్థను హ్యాక్ చేశారు మన వాళ్ళు తెలుసా? సో ఇన్ని రకాలుగా మనం వాళ్ళని కార్నర్ చేస్తున్నాం. కాబట్టి మనం హాయిగా ఎంజాయ్ చేయమ్మా. దీపావళి కాస్త ముందుగా వచ్చింది, ఎంజాయ్ చేద్దాం. మదన్ గారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనం అభివృద్ధి చూసాము, మన దేశం అభివృద్ధి చెందింది అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చెందింది చెప్పమ్మా నాకు. ఆర్థికంగా కానీ? ఆర్థికంగానా? అలా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆర్థికంగా దోచుకుపోయారమ్మా మన మొత్తం. నీకు ఇంకొక గణాంకం చెప్తా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేదానికి ముందు వరకు ప్రపంచ జీడిపిలో 33% భారతదేశానికి. 33% భారతదేశానికి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత 0.5%. ఓకే. అభివృద్ధి అంటావా దాన్ని? వారు ఇదే టెలిఫోన్లు వేయించిరి, రైళ్లు వేయించిరి, అవునా? ఇదే కదా అభివృద్ధి అని మాట్లాడేది మీరంతా. నేను ఒక మంచి ఇది చెప్తాను, అది అభివృద్ధి కాదా అనేది నువ్వు చెప్పమ్మా. మీ ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడితే మీరు పోలీసులను పిలిచారు. పోలీసులు ఇల్లంతా ఎతికారు. ఎతికి ఏమేమి పోయినాయి అన్నీ రాసుకున్నారు. తర్వాత అట్లా బయటకు వచ్చేసరికి గుణపం ఒక నిచ్చెన అక్కడ కనిపించినాయి. ఈమె అని అడిగారు. కాదండి, దొంగలు ఇక్కడ వదిలేసిపోయారండి. బా, ఎంత అదృష్టవంతులండి మీరు. దొంగలు నిచ్చెన గుణపం ఇక్కడే వదిలేసిపోయారు. నీ ఇల్లు దోచుకున్న సంగతి నీకు తెలియడంలా. ఆడు ఇప్పుడు రైల్వేస్ని వీటిని వాటితో తీసుకెళ్ళగలడా? లేదు. నీ మొత్తం రైల్వేస్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నీ దోచుకున్న సరుకుని చేరవేసుకునేదానికి. రాబర్ట్ క్లైవ్ 700 ఓడల్లో తను భారతదేశంలో దోచుకున్నటువంటి ధనాన్ని ఇంగ్లాండ్కి తరలించాడు. 700 ఓడల్లో 700 ఓడలు భారతదేశంలో అద్దెకు తీసుకొని. ఓకే. అంటే దోచుకున్న సొమ్ము మన వాటిల్లోనే, మన ఓడల్లోనే చేరవేసుకున్నాడు. సో ఇప్పుడు చెప్పు నువ్వు, వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇక్కడ ఆంగ్ల మానసపుత్రులు ఉన్నారమ్మా. అంటే మీకు నేను ఆ విషయంలో కొంచెం గట్టిగా ఉంటాను, మాట్లాడతాను. ఇప్పుడు ఆంగ్లేయులు ఏం చేశారంటే, భారతదేశానికి అధికార బదిలీ జరిగేటప్పుడు, స్వాతంత్రం అనను నేను దాన్ని, అధికార బదిలీ అంటే యాక్చువల్గా అది అధికార బదిలీ, స్వాతంత్రం అని మనం అనుకుంటున్నాం. అధికార బదిలీ జరిగేటప్పుడు భారతీయుల్లో ఉండే ఆంగ్లేయుల కోసం వెతికారు. వాళ్లకు నెహ్రూ అనేటటువంటి భారతీయ ఆంగ్లేయుడు దొరికాడు వాళ్ళకి. వాడిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టి పోయారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ పెంట, కాశ్మీర్ పెంట, ఇవన్నీ
వాడు తయారు చేసినటువంటి రావణ కాష్టాలు. ఓకే. నువ్వు అసలు భారతీయ విభజన జరిగిన విషయం తెలుసా నీకు? తెలుసు. భారతీయ విభజన ఎట్లా జరిగిందో తెలుసా? ఈ విభజించడానికి గీసినటువంటి బార్డర్స్ గీసినటువంటి వాళ్ళు భారతదేశాన్ని విజిట్ చేయాల. ఓకే. భారతదేశ పటం పెట్టుకొని ఇటు గీశాడు. ఇదిగో ఇది పాకిస్తాన్ అన్నాడు, ఇది తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. ఇంకా దారుణమైన విషయం చెప్తాను నేను. నువ్వు మన ఆఫ్రికా ఒకసారి ఆఫ్రికా మ్యాప్ తీసుకొని ఎన్ని రకాలుగా విభజించాడు చూస్తే నువ్వు అసలు ఆశ్చర్యపోతావు. ఎట్ట తెలుసా? ఇట్ట గీశాడు మ్యాప్ తీసుకొని, అంతే ఇట్ట గీసి ఇదే విభజన అన్నాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎందుకు పాకిస్తాన్తో గొడవ పడుతున్నారు చెప్పు నాకు? బికాస్ ఆఫ్ డ్యూరాండ్ లైన్. అక్కడ గీత గీశారు. ఆ గీత ఏమైంది? అటువైపు కొంతమంది పస్తూన్లు ఉండిపోయారు, ఇటువైపు కొంతమంది పస్తూన్లు ఉండిపోయారు. సో దానివల్ల ఆ రెండు గొడవ పడుతున్నాయి ఇప్పుడు అది మాదే అంటారు వాళ్ళు. ఓకే. సో ఇట్టటి వీటన్నిటికీ ఈ నెహ్రూ అనేటటువంటి ఒక ఆట బొమ్మ వాళ్ళకు దొరికింది. సో అది మళ్ళా చరిత్రలోకి వెళ్తే చాలా ఉంటుంది. మనం ఇక్కడ వరకే మనం ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వరకు మనం మాట్లాడదాం. సో మనుధర్మ శాస్త్రంలో శ్రీ అణచివేత గురించి రాయడం జరిగింది. అండ్ అంబేద్కర్ చెప్పారమ్మా, ఎక్కడ చెప్పారు నాకు? చాలా మంది మేధావులు నువ్వు రాంగ్ డోర్ నాకు చేసావు. అవునా? ఎక్కడ జరిగిందో నాకు చెప్పు. మనుధర్మ శాస్త్రం అందులో రాసుందని కాదు, మనుధర్మ శాస్త్రంలో శ్రీ అణచివేత గురించి చెప్పారు అని చెప్పి అంబేద్కర్ దాన్ని తగలబెట్టడం జరిగింది. అంబేద్కర్ కూడా దాన్ని చదవలేదమ్మా. ఓకే. దాంట్లో ప్రక్షిప్తాలు జరిగినాయి. 3700 శ్లోకాలు ఉంటే దాంట్లో 1600 శ్లోకాలు ప్రక్షిప్తాలని తేల్చారు. ఓకే. అయితే నిజంగా మనుధర్మ శాస్త్రంలో వివక్ష గురించి లేదు. నేను మనుధర్మ శాస్త్రం మీద రీసెర్చ్ చేస్తున్నామండి. త్వరలో నాది ది మదన్ గుప్తా ఛానల్ అని ఉంది. దాంట్లో మనుధర్మం మీద ఎపిసోడ్స్ వస్తున్నాయి, చూడు. అసలు స్త్రీకి అమ్మాయి నేను ఒక చిన్న అంటే అడిగావు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా నువ్వు నీకు ఆస్తి హక్కు ఉందా? నీ పెళ్ళైందా నీకు? ఆస్తి హక్కు ఉందా నీకు? ఉందా? ఎప్పుడు వచ్చింది? రీసెంట్గా ఎన్టీ రామారావు సమయంలో స్త్రీకి ఆస్తి హక్కు ఉందని చెప్పి మన ఎన్టీ రామారావు సమయంలో. కానీ మనువు ఏం చెప్పాడనంటే స్త్రీ పురుషుడు సమానము, ఇద్దరికి తండ్రి ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి అని చెప్పాడు. మనువు గొప్పడా మనం గొప్పడమా? మనమే గొప్పడు మరి. అండ్ ఇంకొక మాట చెప్పాడు. నీకు ఈ మాట చెప్తే నువ్వు అసలు యూ విల్ సర్ప్రైజ్. భర్త ఉన్నా స్త్రీ తన ఇంట్లో తన రక్షణకు కావలసినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాడు. అంటే బీ కేర్ఫుల్ అంటే ఎలాగా? నీకొక ఉదాహరణ చెప్తే చాలా అసహ్యంగా అనిపిస్తుంది, ఆడపిల్లవు కాబట్టి. ఇదే హైదరాబాద్లో ఒక తండ్రి కొడుకులు కూతుర్ని తండ్రి కొడుకు ఇద్దరు సంవత్సరాల తరబడి అనుభవిస్తే ఆ పిల్ల ఒకసారి బయటకు వచ్చి రిపోర్ట్ చేసింది. తెలుసా నీకు ఈ సంఘటన? మీడియాలోనే ఉన్నావు కదా.
అలాంటివి చాలా జరుగుతూ ఉంది. మరి స్త్రీ తన రక్షణ తాను చూసుకోవాలి అని చెప్పిన మనువు గొప్పవాడా కాదా? గొప్పవాడు. స్త్రీ ధనము అని ఒకటి ఉంది, తెలుసా నీకు? తెలుసా? విన్నావా? లేదు. నీ హక్కులు నీకు తెలీదు, అది నేను చెప్తుంది. స్త్రీధనము, స్త్రీ ధనం అంటారు. ఏ డిఫైన్ చేశాడు ఆ ధనాలు ఏమిటో? పెళ్ళప్పుడు తన తండ్రి ఇచ్చిన ధనం. ఓకే, ఇప్పుడు నీ తండ్రి నీకు కొంత ఆస్తి రాసిచ్చాడు అనుకో, దాని మీద నీ భర్తకు కూడా హక్కు లేదు. అవును. అండ్ ప్రేమతో నీ తల్లిదండ్రులు, నీ బ్రదర్ ఇచ్చినటువంటి ధనం, నీ సోదరులు నీకు ఇచ్చారనుకో, ఏదో వచ్చాడు, ఇదిగో ఈ 10,000 ఉంచుకోవే అని చెప్పి నీకు ఒక 10,000 ఇచ్చాడు నీ అన్న. అంటే అండ్ నీ భర్త నీకు ఏదో నీ మీద చాలా ప్రేమ కలిగి నీకు కొంత ధనాన్ని ఇచ్చాడు, ఏదైనా నగలు కొనుక్కోవాలి. నీ అత్తమామలు, నువ్వు మంచి కోడలు తల్లి అని నీకేదో కొంత ధనం ఇచ్చారు. వీటి మీద ఎవ్వరికీ హక్కు లేదు అని ఎక్సెప్ట్ యూ. ఓకే. అండ్ సపోజ్ ఒక స్త్రీకి భర్త చనిపోయాడు, ఆమె ధనాన్ని బంధువులు అపహరించారు. అది ఏం ధనం? స్త్రీధనం. స్త్రీధనాన్ని అపహరించిన వాడిని దొంగలతో సమానంగా ఎంచి శిక్షించమని రాజుకు ఆదేశం ఇచ్చాడు. ఓకే. సో మదన్ గుప్తా గారు, ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగా వ్యూహాత్మక విజయమే అంటారా? ఇంకా పూర్తిగా అంటే విజయం ఎట్ట అవుద్దమ్మా? విజయం వైపు అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? అసలు మొదలే కాలేదు, జస్ట్ ఆరంభం. నిన్న ఆయన చెప్పాడు కదా, ఎవరు సైనికాధికారి, పిక్చర్ అభి బాకీ హై అని. అవును. तो सिनेमा पूरा देखना है, टाइटल्स देख के हम पिक्चर देखने की సినిమా చూసేసాం అనుకుంటా. సో ఈ దాడితో దక్షిణాసియాలో శాంతికి ప్రమాదం ఏమన్నా ఉంటుందా? ఏం ప్రమాదం అమ్మా, ధైర్యంగా నిద్రపోవచ్చు. నీకు ఇంకో విషయం చెప్తాను నేను. ఈ సైనికుల దీని మీద వార్ ఈజ్ ఫర్ పీస్ అని ఉంటుంది, తెలుసా? ఓకే. ఎందుకు యుద్ధం చేస్తావు నువ్వు? శాంతి కోసం. మరి ఇక్కడ ఇంకా అశాంతి ఉండేది ఏముంది? అమ్మాయి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మొట్టమొదట డిప్లొమాటిక్గా అన్ని ఛానల్స్ని కట్ చేసావు. ఇప్పుడు ఎవ్వడు యుఎన్ఎస్సిలో వాడు వెళ్తే ఏం మాట్లాడారమ్మా? అరే పోరా జాగ్రత్తగా వాళ్ళతో జాగ్రత్తగా ఇది చేయి, చచ్చిపోతావని చెప్పారు. అవును. అవునా కాదా? అవును. సో డిప్లొమాటిక్గా నీకు ఏ ఇది లేకుండా కట్ చేశాడు. నన్ను ఎవడో మలేషియా వాడు కాస్త నువ్వు ముస్లిమే, నేను ముస్లిమే, ముస్లిం ఉమ్మా అన్నాడు. ఆడు పోయినసారి ఏదో మాట్లాడితే మన వాళ్ళు ఏం చేశారు? ఆపండ్రా పామాయిల్ అన్నారు. ఓకే. ఆడికి ఆయిల్ పడిపోయింది అక్కడ. ఇప్పుడు మళ్ళా ఆపండ్రా ఆయిల్ అని అన్నాడంటే మలేషియా వాడు ఏం చేస్తాడు? అమ్మాయి, నీ దేశం, నీకు తెలియని గొప్పతనాలు చాలా ఉన్నాయి ఈ దేశానికి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నాడో వాడు బాగా గుర్తించాడు ఈ దేశపు గొప్పతనాన్ని. ఈ దేశం ప్రస్తుతం ప్రపంచానికి అంతా ఏం కావాలి చెప్పమ్మా? శాంతి కావాలి. కాదు, మార్కెట్ కావాలి. ఆఫ్ కోర్స్. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. ఈ మొత్తం ప్రపంచానికి మార్కెట్ కావాలి. భారతదేశం పెద్ద మార్కెట్. అవును. భారతదేశంతో గొడవ పెట్టుకుంటే పెద్ద మార్కెట్ని లూజ్ అవుతావు. అవును.
దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాడు మోడీ దౌత్యపరంగా. ఇప్పుడు అమెరికా ఆంక్షల్ని కూడా కాదని మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొన్నాం. అప్పుడు జైశంకర్ ఏం చెప్పాడు? మా ప్రయోజనాలు మాకు ముఖ్యమని చెప్పాడు. అవును. ఇదే మాట ఇంత ముందున్న ప్రభుత్వాలు అనగలిగేవా? లేదు. సో అమెరికా వాడికి కూడా నీ మార్కెట్ కావాలి, రష్యా వాడికి నీ మార్కెట్ కావాలి, చైనా వాడికి నీ మార్కెట్ కావాలి, ఫ్రాన్స్ వాడికి నీ మార్కెట్ కావాలి, ఇంగ్లాండ్ వాడికి నీ మార్కెట్ కావాలి, యూరోప్ వాళ్ళందరికీ నీ మార్కెట్ కావాలి. సో యుద్ధం వస్తే ఈ దేశాలన్నీ కూడా మనకు మద్దతు ఇస్తాయంటారా? మద్దతు అవసరమే లేదమ్మా. నీకేం చెప్పాడు తెలుసా? మన జయశంకర్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కొంచెం చాలా, మీరు మాకేం సహాయం చేయొద్దు, మీరు మాకు నీతులు చెప్పబాకండి అని అన్నాడు. ఓకే. ఎంత గొప్ప మాట అది. అవును. మూసుకోండిరా అని చెప్పడం. సో పాకిస్తాన్ని ఇది చేయడానికి ఎవడి సహాయం కావాలమ్మా? నీ దేశంలో ఒక చిన్న రాష్ట్రం అంతా, నీ రాష్ట్ర నీ దేశ జనాభా ఆ దేశ జనాభా ఎంత? 25 కోట్లు. నీ దేశ జనాభా ఎంత? 150 కోట్లు. అయితే ట్రంప్ ఏం చేస్తున్నారంటే 2 దేశాలకి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడారు? పాక్తో సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చాలా ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది. మీరు నిన్న కూడా మాట్లాడారు. నిన్న మాట్లాడారు. నమ్మదగిన స్నేహితుడు కాదు, కానీ డిప్లొమాటిక్గా నువ్వు అందరినీ నమ్మినట్టే కనిపించాలా, అందరితో స్నేహం చేస్తున్నట్టే కనిపించాలా. ఓకే. ఎవ్వడు ఎందుకమ్మా 1962 వార్లో రష్యాని మన అదే మహమ్మద్ నెహ్రూ అడిగాడు సహాయం చేయమని. అడిగితే రష్యా ఏమన్నదో తెలుసా? 1962 వార్లో మీరు నాకు స్నేహితుడు, చైనా నాకు తమ్ముడు అన్నది. ఓకే. యు ఆర్ మై ఫ్రెండ్ బట్ చైనా ఈజ్ మై బ్రదర్ అని అన్నది. అప్పుడు అమెరికా సహాయం చేసింది. తెలుసా నీకు? కొంచెం చరిత్ర లోపలికి వెళ్ళి చదివితే నీకు ఇట్టటి అన్నీ తెలుస్తాయి. ఓకే. సో ఇప్పుడు రష్యా నీకు తోడు నిలబడింది. నీకు ఎవ్వరు స్నేహితులు కాదు, గుర్తుపెట్టుకో. ఎవ్వరు శత్రువులు కాదు. ఓకే. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకప్పటి శత్రువే నీకు మిత్రుడు కావచ్చు, ఒకప్పటి మిత్రుడే నీకు శత్రువు కావచ్చు. ఇది కాబట్టి యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ డిప్లొమాటిక్ లైన్స్. అయితే ఉక్రెయిన్ ఎందుకని శాంతి మంత్రం జపిస్తోందంటారు? ఏడ ఉక్రెయిన్ అంటే యుద్ధం వద్దు, శాంతిగానే ఉండాలి అన్నట్టు మాట్లాడుతోంది కదా. వాడికి సగం ల్యాండ్ పోయిన తర్వాత వచ్చింది జ్ఞానం వాడికి. అంతకు ముందేమైంది? ఇప్పుడు రష్యాతో యుద్ధం చేసే ముందు ఉక్రెయిన్ బుద్ధి ఏమైంది? అవును. సగం దేశం సంకనాకి పోయిన తర్వాత ఆడికి ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ప్రయోజనం ఏంది? అసలు ఆడికి అమ్మా, ఉక్రెయిన్ ఆడికి మనకు సలహా ఇచ్చే అర్హత ఉందమ్మా? లేదు. మరి సో టోటల్గా ఆపరేషన్ సింధూర్లో మోడీ స్ట్రాటజీ ఏంటి, అలాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ బ్యాడ్ కామెంట్స్ అన్ని పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బ్యాడ్ కామెంట్ ఎదవల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న స్టేటస్, మనకున్న స్టాండ్ వేరు. మనం దేశం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు దేశం యొక్క అభివృద్ధికే దోహదం చేస్తాయి. పాకిస్తాన్ అనేది ఈ భూమి మీద లేకుండా పోద్ది. ఇంకొక 15-20 రోజుల్లో పిఓకేని మళ్ళా మనం తీసుకోబోతున్నాం అని అనుకుంటున్నా నేను. ఓకే. ఒక శాశ్వత పరిష్కార దిశగా మోడీ ఆలోచిస్తున్నాడు అనేది నా అంచనా. కాబట్టి
లుంబిని పార్కులో బాంబు పేలుద్దా, ట్రేడ్ సెంటర్లో బాంబు పేలుద్దా లేకుండా హాయిగా మన పనులు మనం చేసుకుందాం. జై హింద్, జై మా భారతి. థ్యాంక్ యూ సో మచ్ మదన్ గుప్తా గారు.